ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అందరికీ వెల్కమ్ అండి. ఫారెస్ట్ బీట్ ఆఫీసరే కాదు, ఈఓ గ్రేడ్ 3 కానీ భవిష్యత్తులో పెట్టబోయే గ్రూప్ 2, గ్రూప్ 1 పరీక్షలు అన్నిటికీ ఉపయోగపడే ఎన్విరాన్మెంట్ క్లాస్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. FBOకి సంబంధించి ప్రిలిమ్స్లో జనరల్ సైన్స్లో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, ఎన్విరాన్మెంట్కి సంబంధించి పర్యావరణానికి సంబంధించి సిలబస్లో మెన్షన్ చేశాడు. పర్యావరణానికి సంబంధించి మనం ఏ విధంగా చదవాలి, అందులో ఉన్నటువంటి డెఫినిషన్స్ ఏంటి, బిట్టు ఏ రకంగా వస్తుంది అనేవి మనం డిస్కస్ చేసుకుందాము. ఎవరైతే మన టెస్ట్ సిరీస్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఎంతవరకు వీలైతే అన్ని క్లాసెస్ అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తానండి. ఓకేనా? అందులో మొదటి వీడియో ఈరోజు యూట్యూబ్లో పెడతాను. మిగిలినటువంటి వీడియోస్ అన్నీ కూడా మన యాప్లో నేను పెడతాను. ఎగ్జామ్ చాలా తక్కువ టైం ఉంది కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, ముఖ్యమైనటువంటి డెఫినేషన్స్, పదాల యొక్క నిర్వచనాలు ఎగ్జామ్లో బేసిక్ లెవెల్ అడిగితే ఏ విధంగా అడుగుతాడు అనేది మీకు చెప్తాను. బేసికల్గా చెప్పాలంటే ఎన్విరాన్మెంట్ అంటే అర్థం తెలియకుండా ఎన్విరాన్మెంట్ పుస్తకాలు కొనిసి చదువుతున్నారండి స్టూడెంట్స్. మొన్న జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో బేసిక్ లెవెల్లో బిట్స్ అడిగాడు సార్. ఎన్విరాన్మెంట్కి సంబంధించి సుస్థిర అభివృద్ధి అంటే ఏంటి అడిగారు. జస్ట్ ఈ వేస్ట్ అంటే ఏం అడిగాడు, ఆర్గానిక్ మ్యాటర్ అంటే ఏం అడిగాడు. సింపుల్ బేసిక్ లెవెల్లో క్వశ్చన్స్ అడిగాడు. మనందరం కూడా అవన్నీ చదవకుండా పెద్ద పెద్ద గ్రంథాలు చదివితే మనకి మార్కులు రావు సార్. మన బేసిక్ లెవెల్లో ఒక అండర్స్టాండింగ్ ఉండాలి సబ్జెక్ట్ పట్ల. మీలో ఎంతమందికి ఎన్విరాన్మెంట్ డెఫినేషన్ తెలుసు? మన ఫస్ట్ క్లాసే ఎన్విరాన్మెంట్ డెఫినేషన్ అంటే ఏంటో మీకు చెప్పబోతున్నాను. అసలు పర్యావరణం అంటే ఏమిటో మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గతంలో యూపీఎస్సీలో ఈ బిట్ అడిగాడు, చాలా మంది తప్పు పెట్టారు. అందుకే ఈరోజు మీకు ఈ క్లాస్ తీసుకుంటున్నాను. జనరల్గా ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ గురించి సిలబస్లో ఉంది. ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ గురించి చదివే ముందు అసలు ఎన్విరాన్మెంట్ అంటే ఏంటో మీకు బేసిక్ అండర్స్టాండింగ్ ఇస్తాను. FBO కాదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థి అయినా ఈరోజు క్లాస్ చూడొచ్చు. ఇదంతా ఎందుకు చెప్తానంటే క్లాస్ కాకుండా ఒక అభ్యర్థి ఒక సబ్జెక్ట్ని ఏ విధంగా చదవాలో ఆ విధంగా చదవకుండా అన్నీ చదువుతున్నాడు. ప్రజెంట్ అందులో ఉన్నటువంటి పదాలు ఏంటి, ఆ పదాల యొక్క డెఫినేషన్ ఏంటో తెలుసుకోవాలి సార్ ఎప్పుడైనా. ఓకేనా? రాబోయే గ్రూప్ 2కి సంబంధించి ఎన్విరాన్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి నేనే ఒక బుక్ లాంచ్ చేస్తానండి. ఓకేనా? ఎగ్జామ్లో ఏ విధంగా బిట్స్ అడుగుతాడు, దాన్ని మనం ఎలా చదవాలి, ఒక బిగినర్ నుంచి ఎక్స్పర్ట్ వరకు అందరికి ఉపయోగపడే బుక్ అనేది నేను రాబోయే గ్రూప్ 2కి మాత్రం ఖచ్చితంగా లాంచ్ చేస్తాను. ఈరోజు మన క్లాస్లోకి వెళ్దాం. చూడండి సార్, ఎన్విరాన్మెంట్ పర్యావరణం. మొదటిగా ఈ ఎన్విరాన్మెంట్ అనే పదము ఏ భాష నుంచి ఆవిర్భవించింది సార్? ఫ్రెంచ్ భాష నుంచి ఎన్విరాన్మెంట్ అనే పదం అనేది రావడం జరిగింది. ఫ్రెంచ్ భాషలో దీని యొక్క అర్థం చూడండి, ఎన్విరాన్ అంటే సరౌండింగ్ అని దీని అర్థం. ఫస్ట్ పాయింట్ క్లియర్. రెండోది, అసలు ఎన్విరాన్మెంట్ డెఫినేషన్ ఏమైనా ఉందా మనం చూద్దాం సార్. ఓకేనా? గతంలో యూపీఎస్సీలో ఈ బిట్ అడిగాడండి, చాలా మంది స్టూడెంట్స్ తప్పు పెట్టారు. ఓకేనా? ఎన్విరాన్మెంట్ అంటే అందరూ ఏమనుకుంటాం, సరౌండింగ్, అవర్ సరౌండింగ్ అంటే మన పరిసర ప్రాంతం అని అనుకుంటాం. ఎగ్జామ్లో అది ఆప్షన్లు ఇచ్చాడు, కానీ అది కాదు. ఇంకొకటి కూడా ఇచ్చాడు చూడండి, డెఫినేషన్ తెలుసుకుందాం. చూడండి, బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మనం. ఎన్విరాన్మెంట్ ఈజ్ అవర్ సరౌండింగ్స్ ఇన్ విచ్ బయోటిక్ అండ్ అబయోటిక్ ఫ్యాక్టర్స్ ఇంటరాక్ట్ అమాంగ్ దెమ్సెల్వ్స్ అండ్ విత్ ఈచ్ అదర్. జీవ మరియు నిర్జీవ కారకాలు తమలో తాము మరియు ఒకదానితో ఒకటి జరుపుకునే పరస్పర చర్య. ఈ డెఫినేషన్ అన్నిటిలో కన్నా మనకి బేసిక్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పదం ఏంటో తెలిసింది. ఎన్విరాన్మెంట్ సంబంధించి ఈ ఇంటరాక్ట్ చూసారా, ఇంటరాక్షన్, తెలుగులో పరస్పర చర్య. ఈ రెండు పదాల మీద ఎన్విరాన్మెంట్ డెఫినేషన్ అనేది మనకి బేస్ అయ్యి ఉంది. ఇప్పుడు బయోటిక్ అంటే ఏంటంటే లివింగ్ ఆర్గానిజమ్స్, అంటే జీవం కలిగినటువంటివి. ఏమేమి ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి, మొక్కలు కానీ, ప్లాంట్స్, యానిమల్స్, జంతువులు కానీ, హ్యూమన్ బీయింగ్స్ మన మనుషులం కానీ, మైక్రో ఆర్గానిజమ్స్ సూక్ష్మ జీవులు కానీ, ఇవన్నీ కూడా బయోటిక్కి ఎగ్జాంపుల్. అంటే జీవం కలిగినటువంటి ఆర్గానిజమ్స్ అన్నీ కూడా బయోటిక్ వస్తాయి. ఓకేనా? ఏ బయోటిక్ అంటే లేదా నాన్ బయోటిక్ అంటే జీవం లేనటువంటివి. ఈ జీవం లేనటువంటి ఏంటి, వాటర్, నీళ్ళు కానీ, సన్లైట్ కానీ, టెంపరేచర్ కానీ, సాయిల్ కానీ, ఇవన్నీ కూడా ఏ బయోటిక్ ఎగ్జాంపుల్. రేపు పొద్దున్న ఎగ్జాంపుల్ ఇదే అడుగుతాడు, కింది వాటిలో ఏ బయోటిక్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ని గుర్తించని అని అడుగుతాడు. ఇదే బిట్టు డైరెక్ట్. ఇవన్నీ వదిలేసి మనం ఎక్కడెక్కడ చదువుతాం. ఇప్పుడు మనం రండి, ఈ బయోటిక్ కాంపౌండ్స్కి ఏ బయోటిక్ కాంపౌండ్స్ మధ్యలో ఉన్నటువంటి ఇంటరాక్షన్నే పర్యావరణం అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మనమే తీసుకోండి, హ్యూమన్ బీయింగ్స్. మనం చూసారా, ఇప్పుడు గాలి పీల్చుకున్నాను, దాహం వేస్తే వాటర్ తాగుతాను,
ఓకేనా. పొద్దున్నైతే సూర్యరశ్మిని మనం సన్లైట్ లేకుండా ఏ పని చేయలేం. ఇవన్నీ ఏంటి, మనం దేంతో ఇంటరాక్ట్ అవుతున్నాం, మన చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఏబయోటిక్ కాంపౌండ్స్తో మనం ఇంటరాక్ట్ అవుతున్నాము, దాన్ని ఎన్విరాన్మెంట్ అంటారు. ఓకేనా. ఆ పదం ఇంపార్టెంట్, ఇంటరాక్షన్ అనే పదం ఇంపార్టెంట్. ఆ పదం లేకపోతే అసలు ఎన్విరాన్మెంటే లేదు. ఓకేనా. ఈ విధంగా మనం సబ్జెక్ట్ చదవాలి. మనకి FBOకి సంబంధించి తక్కువ టైం ఉంది కాబట్టి సిలబస్లో ఏ అంశాలు అయితే మెన్షన్ చేశాడో అవన్నీ బేసిక్ లెవెల్లో నేను మీకు అందిస్తానండి. ఓకేనా. టెస్ట్ సిరీస్లో కూడా అద్భుతమైన బిట్స్ ఫ్రేమ్ చేశాను. నాకు తెలిసి మరొక 2 రోజుల్లో ఎన్విరాన్మెంట్ సంబంధించి టెస్ట్ అనేది అప్లోడ్ చేస్తాను. ఓకేనా. ఈ విధంగా రిమైనింగ్ క్లాసెస్. నెక్స్ట్ సిలబస్లో మనకి ఏం అడిగాడు, ఈ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ మీద అడిగాడు. చూడండి, సిలబస్లో కాజెస్ అండ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ అన్నాడు. ఎన్విరాన్మెంట్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఏముంటాయి సార్, గ్లోబల్ వార్మింగ్ ఉంది. ఓకేనా. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ ఉన్నాయి. ప్లస్ వివిధ రకాలైనటువంటి పర్యావరణానికి ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ కారణమయ్యేటటువంటి వివిధ రకాల అంశాలు ఉన్నాయి. నాయిస్ పొల్యూషన్ ఉంది, దాన్నే మన సౌండ్ పొల్యూషన్ అంటారు, లేదా ఎయిర్ పొల్యూషన్ ఉంది, వాటర్ పొల్యూషన్ ఉంది, ఈ వేస్ట్, ఎలక్ట్రానిక్ వేస్ట్ ఈ మధ్య ఎక్కువ వార్తలు ఉంది. ప్లస్ మనం ప్రొడ్యూస్ చేసినటువంటి వేస్ట్ని దాన్ని రీసైకిల్ చేయాలి మనం. ఇవన్నీ అంశాలు కూడా మన ఎగ్జామ్లో అడుగుతాడు, సిలబస్లో మెన్షన్ చేశారు కాబట్టి అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో అవన్నీ డిస్కస్ చేద్దాం. బయోడిగ్రేడబుల్ అండ్ నాన్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ అని సిలబస్లో మెన్షన్ చేశారు. చాలామంది స్టూడెంట్స్కి బయోడిగ్రేడబుల్ తెలుగులో కూడా అంటే అర్థం ఏంటో కూడా తెలియదు. ఇది తెలియకుండా మనం ఇంత పుస్తకాలు చదువుతాం, వేస్ట్ అండి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక అరటిపండు తిన్నారు, అరటిపండు తొక్కని తీసుకెళ్ళి గ్రౌండ్లో పడేయండి. వారం రోజులు పోయాక చూస్తే ఆ తొక్క మీకు కనిపించదు. ఎందుకంటే అది భూమిలో కలిసిపోతుంది. మట్టిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు, మైక్రో ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయి అంటే అరటిపండు తొక్కని డికంపోజ్ చేస్తాయి. ఓకేనా. ఈ విధంగా ఆ వేస్ట్ వల్ల పర్యావరణానికి ఎటువంటి నష్టము ఉండదు సార్. ఓకేనా. వాటినే బయోడిగ్రేడబుల్ వేస్ట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పెన్ ప్లాస్టిక్ ఇది పడేయండి, నెక్స్ట్ వారం కాదు 100 సంవత్సరాలు పోయినా సరే ఈ పెన్ అనేది మట్టిలో కలిసిపోదు. దీన్నే నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ అంటారు. ఈ విధంగా ఆ పదాల యొక్క డెఫినేషన్స్, డిఫరెన్సెస్ తెలుసుకున్న రేపొద్దు ఎగ్జామ్లో మీ ఫిలిమ్స్ క్వాలిఫై అయిపోతారండి. నెక్స్ట్ ఇంటరాక్షన్ బిట్వీన్ బయోటిక్ అండ్ నాన్ బయోటిక్ కాంపౌండ్స్ అన్నాడు సిలబస్లో. ఆల్రెడీ మన డెఫినేషన్లోనే డిస్కస్ చేసాము. నెక్స్ట్ ఎకలాజికల్ బ్యాలెన్స్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, అంటే ఎన్విరాన్మెంట్ పర్యావరణానికి సంబంధించి కన్జర్వేషన్ మెథడ్స్ ఏంటి, ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ వాటర్ మేనేజ్మెంట్ అని కొత్తగా యాడ్ చేశాడు, అవి కూడా మనం డిస్కస్ చేద్దాము. కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్స్ కానీ, అడవుల్ని ఏ రకంగా మనం సంరక్షించుకుంటున్నాము, ప్రభుత్వం చేపట్టేటటువంటి కార్యక్రమాలు ఏంటి, గవర్నమెంట్లో ఉన్నటువంటి వివిధ రకాల చట్టాలు ఏంటి మనం తెలుసుకుందాము. యాసిడ్ రైన్ గురించి అడిగాడు. యాసిడ్ రైన్, ఓజోన్ లేయరు, గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, ఇవన్నీ కూడా నేను గ్రూప్ 2 క్లాసెస్ చెప్పేటప్పుడు యూట్యూబ్లోనే చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అవే పడతాయి అన్నాను, అవే పడ్డాయి ఎగ్జామ్లో కూడా. ఇప్పుడు కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సార్. సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని వీడియోస్ నేను చేస్తాను. వీడియోని లైక్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, యాప్ని ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే టైం లేదు మీరు సొంతంగా చదువుకోవాలంటే చదువుకోండి, నో ప్రాబ్లం. బట్ ఉన్న టైంని ఎంత సద్వినియోగం చేసుకుని ఫిలిమ్స్ క్వాలిఫై అవ్వడం అనేది మన లక్ష్యం. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే.